ధృతరాష్ట్రుడు గాంధారి వివాహం జరిగిన తరువాత గాంధారి గర్భవతి అయింది. అది సర్వసాధారణ గర్భధారణ కాదని మొదటే కనిపించింది. గాంధారి గర్భం 2 ఏళ్లు గడిచినా ప్రసవం కాలేదు. 2 ఏళ్ల తరువాత గాంధారి సహనం కోల్పోయింది. ఆమె వ్యాసమహర్షిని పిలిచింది. స్వామి, నా గర్భం ఎందుకు ఇలా ఉండిపోతుంది? ఇంకెప్పుడు ప్రసవం అవుతుంది? దయచేసి మాకు దారులు చూపండి. అప్పుడే గర్భాన్ని బయటకు తీసేలా ఏర్పాట్లు చేశారు. గర్భం నుండి ఒక పెద్ద మాంసపు గుళిక బయటకు వచ్చింది. గాంధారి దాన్ని చూసి కేకవేసింది. ఇది ఏమిటి? ఇది శిశువు కాదు కదా? వ్యాసమహర్షి ధ్యానంతో చూశాడు. అది వర్ణరూపం కలిగి 100 మంది కుమారులు, ఒక కుమార్తెకు బీజం అని గమనించాడు. అందుకే వ్యాసుడు ఆ మాంసపు గుళికను 100 భాగాలుగా చేశాడు. ప్రతి భాగాన్ని ఒక మట్టి పాత్రలో ఉంచాడు. కొంచెం కొంచెం చిటికెలు మందులు, తీపి పానీయం వేసి దానిని సంరక్షించమన్నాడు. కొన్ని నెలల తరువాత మొదట ఓ మట్టి పాత్రలో శిశువు కనిపించింది. అదే దుర్యోధనుడు. అతను చాలా ఉగ్రంగా ఏడిచాడు. ఆ ఏడుపు పశువులు, పక్షులు భయంతో పారిపోయేలాగా ఉండింది. హస్తినాపురలో పెద్దలు ఆ భయంకరమైన శబ్దాన్ని విని ఆందోళన చెందారు. వ్యాసమహర్షి హెచ్చరిక చేశాడు. మహారాజా, ఈ బిడ్డ సింహపోరు వంటివాడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు. కాని అతని వల్ల కురువంశానికి గొప్ప విధ్వంసం సంభవించవచ్చు. కానీ ధృతరాష్ట్రుడు అంతటి హెచ్చరిక వినిపించుకోలేదు. అందులో ఏమీ లేను, నా కుమారుడు పెద్దవాడు కావాలి అని పంతం పట్టుకున్నాడు. అంతటి మట్టి పాత్రల నుండి తర్వాతి శిశువులు కూడా పుట్టసాగారు. మొత్తానికి 100 మంది కుమారులు, ఒక కుమార్తె దుశ్శలా పుట్టారు. కౌరవుల పెద్దవాడు దుర్యోధనుడు, దుర్యోధనుడి వెంట దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుష్పూర్ణుడు ఇలా కొనసాగుతారు.